జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ చివరి తేదీ ఇవాళ. అయితే నిరుద్యోగుల తరపున నిరుద్యోగ అభ్యర్థిగా ఆస్మా నామినేషన్ వేయనున్నారు. పంజాగుట్ట సర్కిల్ నుంచి ర్యాలీగా వెళ్తూ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ వేయనున్నారు. షేక్పేట ఎంఆర్ఓ ఆఫీసులో మనతో ఉన్నారు పోటీ పరీక్షల నిపుణులు. అశోక్ సార్ చెప్పండి. నామినేషన్ నిరుద్యోగుల అభ్యర్థి తరపున ఆస్మా నామినేషన్ కూడా ఎందుకు నామినేషన్? మా సమస్య పరిష్కారం కోసం. ఈ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. నిరుద్యోగులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఒక ఉద్యోగం ఇవ్వలేదు. ఇవ్వని ఉద్యోగాలు ఇచ్చినట్టుగా చెప్పుకుంటుంది. నిరుద్యోగులు చదవాలో చదవద్దో అర్థం కాని ఒక పరిస్థితి. ఆ నేపథ్యంలో మా లక్ష్య సాధన కోసం, ఉద్యోగాల సాధన కోసం ప్రభుత్వానికి తీవ్రమైన నిరసన తెలపడం కోసం, అంటే నిరసన చాలా రూపాల్లో ఉంటుంది. మొన్న కొన్ని రోజుల పాటు అంగర్సై చేశాను, అంతకుముందు ధర్నాలు చేసినాం, సమావేశాలు పెట్టినాం. ఇది కూడా ఒక రకమైనట్టు ఒక నిరసన కార్యక్రమం. నిరుద్యోగుల యొక్క నిరసన కార్యక్రమమే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మా యొక్క నామినేషన్. నిరుద్యోగుల తరపున ఆస్మాన్ నిలబెట్టి ఆమె తరపున ప్రచారం చేసి ఈ ప్రభుత్వం యొక్క దుండడుగు చర్యలని, ఈ ప్రభుత్వం యొక్క దివాలాతనాన్ని, ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన చేతగానితనాన్ని, రేవంత్ రెడ్డి యొక్క అసమర్థతని, కాంగ్రెస్ పార్టీ యొక్క అసమర్థతను, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, రాహుల్ గాంధీ ఆర్టిస్ట్ క్రాస్ రోడ్డుకు వచ్చి దొంగగా హామీలు ఇచ్చేసి పారిపోయిన అంశాన్ని టోటల్గా ఈ ఎన్నికల ద్వారా ప్రజానికానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఎన్నికల్లో నామినేషన్ అనేది ఖచ్చితంగా మేము వేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎక్కడైతే నిరుద్యోగులు ఉంటే అక్కడ అటువంటి సెగ్మెంట్లో ఎన్నిక వస్తే చేస్తే కానీ జూబ్లీ హిల్స్ లాంటి సెగ్మెంట్లో నిరుద్యోగులే ఉంటారు కదా, దీనివల్ల లాభం ఏంది? అంటే మీ పోరాటానికి అర్థం ఉండాలి కదా. అంటే నిరుద్యోగులు ఉంటారు కదా, ఎంతో కొంతమంది నిరుద్యోగులు ఉంటారు. పైగా మా సమస్యని రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేయాలి. కాబట్టి ఈ ఉప ఎన్నికల్ని మేము ఆసరాగా చేసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ జూబ్లీ హిల్స్లో నిరుద్యోగులు ఉండకపోతే అక్షరాస్యులు అయితే ఉంటారు కదా. అక్షరాస్యులు అనే వాళ్ళకి ప్రైవేట్ రంగంలో, ప్రభుత్వ రంగంలో, రకాల బిజినెస్లలో ఎక్కడెక్కడైతే ఉంటారు కదా. ఇక్కడ తెలివైనటువంటి ప్రజలు జూబ్లీ హిల్స్ ప్రజలు కాబట్టి వాళ్ళ తరపున, మా తరపున వాళ్ళకు వాణిని వినిపిస్తాం. ప్రభుత్వం చేసినటువంటి పనికిమాలిన పథకాల గురించి, పరిపాలన గురించి మేము స్పష్టంగా చెప్తాం. ప్రచారం చేస్తారు. నామినేషన్ వేసిన తర్వాత ఓన్లీ నామినేషన్కే పరిమితం లేదు, ప్రచారం కూడా చేస్తాం. ఇల్లు ప్రచారం చేస్తాం. సోషల్ మీడియా ద్వారా యుద్ధాన్ని ప్రకటిస్తాం. ఎందుకంటే వాట్సాప్ ఉంది, అలా ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది. సోషల్ మీడియాని వేదిక చేసుకొని ఇల్లు తిరుగుతూ ప్రచారం చేస్తూ ఈ కాంగ్రెస్ యొక్క దమనకాండని ప్రజలకు వివరిస్తూ ప్రయత్నం. ప్రధాన పార్టీలు అభ్యర్థులు ఉన్నారు, వీటి మధ్యన మీరు ఇటువంటి అంటే నామినేషన్ వేసి అంటే అనవసరంగా నామినేషన్ వేస్తున్నాం అన్నట్టు ఏమైనా అనిపిస్తుంది? అట్లేమో అనిపించట్లేదు. మాకు సమస్య పరిష్కారం కదా. ప్రతిపక్షాలు కూడా మా తరపున నిజంగా గొంతు వినిపించాల్సిన అవసరం ఉంది. నిజామాబాద్ లాంటి అప్పుడు పసుపు రైతులు నామినేషన్ వేశారు కవిత మీద. అప్పుడు ప్రపంచం అంటే దేశం దృష్టిని ఆకర్షించారు. కానీ జూబ్లీ హిల్స్ అంటే హైఫై ఉంటారు, మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉంటాయి, కొంచెం అయిపోయి. ఇక్కడ నిరుద్యోగులు మైనార్టీ కదా. అస్మా కూడా ఒక మైనార్టీ సంబంధించినటువంటి ఒక నిరుద్యోగి. తల్లిదండ్రులు కూడా లేరు కనీసంగా. వాళ్ళ నామినేషన్ వేస్తాక ఫీజు కూడా తలా 100 రూపాయలు వేసుకొని నామినేషన్ చేయాల్సిన పరిస్థితుల్లో నిరుద్యోగులు నాకు అంశాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. నిరుద్యోగులని, నిరుపేదలని ఈ ప్రభుత్వం తయారు చేస్తుంది. ఆ నేపథ్యంలోనే మా కొట్లాట కొనసాగుతా ఉంది. నశించాలి నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ వైఖరి. నశించాలి నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ వైఖరి. నశించాలి నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ వైఖరి. గో బ్యాక్ కాంగ్రెస్, గో బ్యాక్ కాంగ్రెస్.